హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2025 మరియు 26 సంవత్సరానికి సంబంధించి యూత్ ఫెలోషిప్ని కండక్ట్ చేస్తున్నారండి. సో దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మనకి జాబ్స్ అనేవి దొరుకుతాయి. అండ్ ఇక్కడ మనకి శాలరీస్ కూడా 30,000 నుంచి 40,000 మధ్యలో ఉంటుందన్నమాట. సో వేరీ అవుతుంది, కొన్ని చోట్ల శాలరీస్ అనేవి మారుతూ ఉంటాయి అక్కడ ఇచ్చే అలవెన్సెస్ని బట్టి. అండ్ అంతేకాకుండా అసలు ఈ ఎస్బీఐ యూత్ ఫెలోషిప్ వల్ల మనకి ఉపయోగం ఏంటి, అండ్ దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అండ్ దీనికి ఎగ్జామినేషన్ ఉంటుందంటే ఎగ్జామినేషన్ అనేది మనకి ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మనం మన ఇంట్లో కూర్చొని ఆ ఎగ్జామ్ని మన ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కూడా రాసుకోవచ్చు అనమాట. ఇందులో ఆన్లైన్ అసెస్మెంట్లో కానీ మనం క్వాలిఫై అయితే తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. వాళ్ళు ఒక చోటుకు రమ్మంటారు, అక్కడికి వెళ్ళి మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత ఈ ఫెలోషిప్కి మీరు సూటబుల్ అవుతారా లేదని వాళ్ళు తర్వాత సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా మనకి ఈ ఫెలోషిప్ అనేది కండక్ట్ చేస్తున్నారండి. అండ్ అంతేకాకుండా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి, ఈ ఫెలోషిప్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ అనేది 21 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీజు లేదు, మనకి ₹1 కూడా మనం ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అనేది లేదు. మరి ఈ ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మనం చేయాల్సిన వర్క్ ఏంటి, మెయిన్గా ఇక్కడ అంటే మనం ఈ ఫెలోషిప్ కనుక మనకి సెలెక్ట్ అయితే ఇక్కడ రూరల్ ఏరియాస్లోకి వెళ్ళి మనం అక్కడ విమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా చేయాలి, ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళకి అవగాహన కల్పించడము, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది ఏ విధంగా చేయాలి, టెక్నాలజీ గురించి వాళ్ళకి తెలియజేయడము, ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి, ట్రెడిషనల్ క్రాఫ్టింగ్ డెవలప్మెంట్ చేసుకోవడము, హెల్త్, ఎనర్జీ రిసోర్సెస్, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏవైతే తెలియకుండా ఉంటాయో వాటిని ఈ ఫెలోషిప్ అనే వాళ్ళు ఎవరైతే ఫెలోగా సెలెక్ట్ అవుతారో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాళ్ళకి ఆ వివరాలన్నీ కూడా తెలియజేసి వాళ్ళని ఎంపవర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మరి దీనికి సెలెక్ట్ అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఈ ఫెలోషిప్ కంప్లీట్ అయిన తర్వాత మనకి సర్టిఫికేట్ అనేది ఇస్తారు అనమాట. ఈ సర్టిఫికేట్ ద్వారా ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటే ఎస్, తప్పనిసరిగా ఉంటుంది. మనము ఫ్యూచర్లో ఏవైనా జాబ్స్కి అప్లై చేసినప్పుడు ఈ సర్టిఫికేట్ కనుక మనం పెడితే మనకి ఈజీగా జాబ్స్ అనేవి వస్తాయి. నేను ప్రైవేట్ జాబ్స్ గురించి, అలాగే ఎన్జిఓస్ ఏవైతే ఉంటాయో అక్కడ మ్యాక్సిమం ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇలాంటి ఫెలోషిప్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థుల కోసమే చూస్తున్నారు అనమాట. ఓకే, సో ఈజీగా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలోనే అత్యుత్తమ బ్యాంకు కాబట్టి ఇందులో కనుక ఫెలోషిప్ చేస్తే ఈజీగా వేరే జాబ్స్ అనేవి మనం సాధించే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇది ఫెలోషిప్ చేసేటప్పుడు కూడా మనకి 19,000 వరకు శాలరీ స్టైఫండ్గా పర్ మంత్ ఇస్తారు. అండ్ వన్స్ ఈ ఫెలోషిప్ కంప్లీట్ అయిన తర్వాత వన్ టైం సెటిల్మెంట్గా మనకి ₹90,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. సో డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ దట్ మనం దీనికి అప్లై చేసే ముందు అసలు మన రాష్ట్రంలో ఈ వేకెన్సీస్కి మనం అప్లై చేసుకోవచ్చా లేదా, ఈ ఫెలోషిప్కి అప్లై చేసుకోవచ్చా లేదని తెలుసుకోవాలి. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ ఫెలోషిప్ని స్టార్ట్ చేశారు. అవి ఎక్కడున్నాయని మనం చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి. సో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంది, అండ్ ఆల్సో తెలంగాణ రాష్ట్రంలో కూడా కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇది అర్థమవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఈజీగా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముండాలి అనేది ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను. సో చూడండి, ఎలిజిబిలిటీ విషయానికి వస్తే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ బిఫోర్ 1 అక్టోబర్ 2025. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే 1 అక్టోబర్ 2025 నాటికి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి అంటున్నారు కాబట్టి ఆలోపు మన డిగ్రీ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ క్యాండిడేట్ మస్ట్ బి ఇండియన్ సిటిజన్, తప్పనిసరిగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి దీనికి అప్లై చేయాలనుకుంటే. లేదా సిటిజన్ నేపాల్ అయి ఉండొచ్చు, లేదా భూటాన్, లేదా ఓవర్సీస్ ఇండియా సిటిజన్ ఆఫ్ ఇండియా కూడా అయినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే 21 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్కి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి ఇచ్చారు చూడండి. 5th ఆగస్ట్ 1993 నుంచి 6th అక్టోబర్ 2004 మధ్యలో ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కొంతమందికి డౌట్ అనేది ఉండవచ్చు, మరి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అని. మనకి ఇది గవర్నమెంట్ జాబ్ కాదు, ఫెలోషిప్ కాబట్టి మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తించవు, అది మీరు గమనించాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ అండ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య జన్మించుంటే మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి వీళ్ళు చూడండి ఎవరితో టైఅప్ అవుతారు అంటే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి ఇక్కడ మనకి అకార్డ్ అని, ఏకేఆర్ఎస్పి అని, బేర్ ఫుడ్ కాలేజ్ అని, ఈ విధంగా కొన్ని చారిటబుల్ ట్రస్ట్స్, ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వారితో టైఅప్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ మనం చేయాల్సినటువంటి జాబ్ ఏముంటుంది అనేది నేను మీకు తెలియజేస్తాను. చూడండి ఇక్కడ మనకి 12 థీమెటిక్ ఏరియాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అవి ఏంటి అంటే రూరల్ లైవ్లీహుడ్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్,
ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, టెక్నాలజీ, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వాటర్, ఫుడ్ సెక్యూరిటీ, ట్రెడిషనల్ క్రాఫ్ట్, హెల్త్, సెల్ఫ్ గవర్నెన్స్, ఆల్టర్నేటివ్ ఎనర్జీ. వీటి గురించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఈ 12లో ఆ ఏరియాకి సంబంధించి ఏదైతే అవసరం ఉందో దాన్ని అందించాలన్నమాట. మీకు ఒక ఏరియా అలోకేట్ చేయడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఈ 12 థీమెటిక్స్ ఏరియాస్‌లో ఏది ఇంపార్టెంటో దాన్ని మీరు అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నించాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇక ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏమన్నా ఉన్నాయి చూద్దాం చూడండి. ఇది ఎస్‌బీఐ లాంచ్ చేసింది. ఎందుకు అంటే మనకు తెలిసిన విషయమే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దేశంలోనే అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్. సో, దీని ద్వారా ఈ రూరల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి ఈ ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేస్తున్నారనమాట. మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే రూరల్ ఏరియాస్‌లో ఉన్నటువంటి పీపుల్‌ని ఎంపవర్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరు ఎలిజిబిలిటీ ఉంది అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. హౌ విల్ బి ద ప్రోగ్రామ్ బెనిఫిట్స్ అంటే మనకి ఈ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో, దీని ద్వారా ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దీని ద్వారా ఫ్యూచర్‌లో మనము ఏదైనా జాబ్స్‌కి అప్లై చేసినప్పుడు ఎక్స్‌పీరియన్స్‌గా దీన్ని పెట్టుకుంటే మనకి ఈజీగా జాబ్స్ అనేవి ఇస్తారన్నమాట. ఇదే కాకుండా మనకి అక్కడ రూరల్ ఏరియాస్‌లో ఉన్నటువంటి రూరల్ మార్కెట్స్ కానివ్వండి, వాటికి సంబంధించి మనం ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్నా కూడా మనకి అక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటివి అనేది మనకు తెలుస్తాయి. దాని ద్వారా కూడా మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చి మనకి ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏమన్నా ఇస్తారా అంటే సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా మంత్లీ మనకి సాలరీలా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏంటి అంటే మంత్లీ అలవెన్స్ అనేది మనకి రూ. 16,000 ఇస్తారండి. డ్యూరింగ్ ప్రోగ్రామ్‌లో మనకి రూ. 16,000 స్టైఫండ్ మంత్లీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదే కాకుండా మంత్లీ రూ. 2,000 ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద ఇస్తారు. అలాగే మంత్లీ రూ. 1,000 మనకి ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్‌పెన్సెస్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో, మొత్తం ఇది 16,000, 2,000, 1,000 మొత్తం రూ. 19,000 పర్ మంత్ మనకి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇదే కాకుండా మనకి ఈ ఫెలోషిప్ సక్సెస్‌ఫుల్‌గా మనం కంప్లీట్ చేస్తే మనకి ఒక్కసారిగా రూ. 90,000 వీళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఏదైనా మనం ప్రోగ్రామ్‌కి అటెండ్ అయినప్పుడు అక్కడికన్నా దూరం ఉంటే థర్డ్ ఏసీ ఫేర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ట్రావెలింగ్ అలవెన్స్ కింద ఇస్తారు. మెడికల్ క్లెయిమ్ పాలసీ కూడా ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారన్నమాట. మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అనేది మనము అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్‌లో గాని మనం క్వాలిఫై అయితే దీని తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది మనకి ఇంట్లో నుంచి కండక్ట్ చేయరు. అంటే డైరెక్ట్ మనము ఒక చోట వాళ్ళు పిలుస్తారు, అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. బట్ ఆన్లైన్ అసెస్మెంట్ అనేది మనమే మన ఫోన్‌లో గాని, మన సిస్టమ్‌లో గాని మనం రాసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో, ఈ విధంగా మనకి ఉంటుంది. మరి దీనికి ఇప్పటి వరకు నేను డీటెయిల్స్ అనేది మీకు చెప్పాను. సో, ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ ట్రైనింగ్ ఈ ఫెలోషిప్ ఉంటుంది అంటే 13 నెలల పాటు మనకి ఈ ఫెలోషిప్ అనేది ఉంటుందండి. తర్వాత మనకి సర్టిఫికేట్ ఇచ్చి మన స్టైఫండ్ మనకి ఇచ్చేసి టర్మినేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఒక్కసారిగానే ఈ ఫెలోషిప్‌కి గాని మీరు అటెండ్ అవుతే మళ్ళీ ఫ్యూచర్‌లో మళ్ళీ ఇంకో ఫెలోషిప్ దీంట్లోనే చేయడానికి అవకాశం అనేది ఉండదు. సో, ఏ విధంగా అప్లై చేయాలనుకుంటే మీకు ఆన్లైన్‌లో నేను అప్లై చేసే లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఇక్కడ మన ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి మన యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అదంతా మనము ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో, అదంతా ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ గాని తీసుకుంటే ఆ ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. అందులో గాని మీ పేరు ఉంటే తర్వాత ఇంటర్వ్యూకి పిలవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో, ఇది ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ వెబ్సైట్ లింక్‌ను అలాగే ఆన్లైన్‌లో అప్లై చేసే లింక్‌ను రెండిటిని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.